భక్తులారా, శివరాత్రి రోజున శివుణ్ణి అన్నంతో అభిషేకిస్తే కనుక, అన్నంతో అర్చిస్తే కనుక, అన్నపూజ చేయిస్తే కనుక సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీకు మీ ముందు తరాల వారికి అన్నపానీయాలకు ఎన్నటికీ కూడా లోటుండదు. అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే ఆచంద్రార్కం. యుగాలు మారినా కూడా సూర్యచంద్రులు అస్సలు మారరు. వాళ్ళు తటస్థం. వాళ్ళు ఉన్నంత మటుకు మీకు మీ ముందు తరాల వారికి అన్నపానీయాలకు లోటు ఉండకూడదు. అంటే కనుక శివరాత్రి రోజున శివుణ్ణి అన్నంతో అర్చించాలి, అన్నపూజ చేయించాలి. అలా చేస్తే కనుక అత్యంత ధనవంతులు కూడా అవుతారు. ప్రతినిత్యం కూడా అన్నదానం చేసేటువంటి అర్హత మీకు లభిస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది కదా. అన్నదానం చేయాలని చాలామంది కూడా అనుకుంటుంటారు కదా. వాళ్ళకి ఆ స్తోమత ఉండదు. చిన్నగా ఏదో కొన్ని చోట్లల్లా బియ్యం ఇవ్వడం కానీ, పప్పులు వేయడం కానీ, ఉప్పులు వేయడం కానీ, కూరగాయలు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఇస్తుంటారు. పరిపూర్ణంగా అన్నదానం చేయించేటువంటి శక్తి మనకు కలగాలి. ప్రతినిత్యం కూడా మనం చాలామందికి ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉండాలి. ఆ స్థాయి మనకు రావాలి అంటే కనుక శివరాత్రి రోజున శివుణ్ణి అన్నంతో అర్చిస్తే చాలు, అభిషేకిస్తే చాలు. సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి సంపూర్ణ అనుగ్రహం మీకు మీ ముందు తరాల వారికి అందరికీ కూడా లభిస్తుంది. అలాగే రుద్రాక్షలను నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకించాలి. అభిషేకించినటువంటి ఆ నీళ్లను తీర్థంగా స్వీకరిస్తే చాలు. సకల పాపాలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. మేరు పర్వతమంతా దూది రాశిని చిన్న నిప్పు కణిక ఏ విధంగా భస్మం చేస్తుందో అలా పాపాలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. తరగని సిరి సంపదలు మీ వశమవుతాయి. సాక్షాత్ ఆ కైలాసనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ భోళాశంకరుడు ఎంతో ఆనందపడతాడు. ఆ రుద్రాక్షలు అభిషేకం చేసిన తర్వాత రుద్రాక్షలు ఉంటాయి కదా, ఆ రుద్రాక్షల్ని చక్కగా ఆ మెడలో కట్టుకుంటే చాలు. సర్వరోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. శరీరం పునీతమవుతుంది. సర్వ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఎంతో విశేషమైనటువంటిది రుద్రాక్ష నీళ్ళతో అభిషేకం చేసినటువంటి ఆ రుద్రాక్షలను మనము మన ఇంటి వాళ్ళు ధరించడం. అలాగే ఇంకా ఉంటే కనుక అందరికీ పంచితే కూడా, చాలామంది ధరిస్తే కూడా వారి పుణ్యం కూడా మనకు ఖచ్చితంగా ఏదో కొంతంత ఖచ్చితంగా మనకు వస్తుంది. అంతటి విశేషమైనటువంటిది రుద్రాక్ష నీళ్ళతో అభిషేకం. అలాగే నవరత్నాలన్నీ కూడా నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్లతో పరమేశ్వరుని అభిషేకించాలి. అభిషేకించినటువంటి ఆ నీళ్లు తీర్థంగా స్వీకరిస్తే కనుక నవగ్రహ దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. శరీరం దృఢత్వాన్ని పొందుతుంది. శరీరం గట్టిగా అవుతుందన్నమాట. ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. గ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ కెంపు రత్నాలను వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట తర్వాత ఆ నీళ్ళతో అభిషేకించాలి. అభిషేకించినటువంటి నీళ్ళని తీర్థంగా స్వీకరిస్తే చాలు. శరీర ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యగ్రహ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. సూర్యుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అలాగే ఆ కెంపును ధరించేటువంటి అధికారం కూడా మనకు లభిస్తుంది. అంటే గ్రహ బాధలు ఉంటేనే కెంపు ధరించాలి అనేది ఏమీ లేదు. ఆ కెంపును అలంకారప్రాయంగా కూడా ధరించవచ్చు మనం. అలా ధరించినా కూడా ఆ సూర్యభగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే ముత్యాలను నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించి ఆ నీళ్ళను ఒక పాత్రలో పట్టి ఆ నీళ్ళను తీర్థంగా స్వీకరించాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. చంద్రగ్రహం యొక్క దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. చంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అలాగే అభిషేకం చేసినటువంటి ఆ ముత్యాలను మాలగా తయారు చేసి
మనము ధరించినా కూడా మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. మనస్సు మంచి మార్గం వైపు పయనిస్తుంది. అలాగే పగడాలు ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళతో అభిషేకించి ఆ నీళ్ళని శీతంగా స్వీకరిస్తే చాలు. దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులు ఏమున్నా కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎన్ని ఔషధాలు సేవించినా కూడా ఆరోగ్యం కుదురపడదు. ఎన్ని రిపోర్ట్లు చూసినా కూడా బ్లడ్ టెస్టులు చేపిస్తాం కదా, రిపోర్ట్లు వస్తాయి, నార్మల్గానే వస్తాయి, అయినా కొందరు అనారోగ్యంగా ఉంటారు. అలాంటి వారి సమస్యలు తీరాలంటే పగడాల నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించి ఆ నీళ్ళని తీర్థంగా స్వీకరిస్తే కనుక శరీర ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కదా, ఆ ప్రమాదాల వల్ల మనకు గాయాలు అవుతుంటాయి. చిన్న గాయమైనా కూడా వాటిలో రక్తం ఎక్కువగా పోతుంది. మనం చూసుకోకుండా నడుస్తుంటాం, చూసుకోకుండా వెళ్తుంటాం. చిన్నపిల్లలైన కానీ పడుతుంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా సైకిళ్ళపై నుంచి పడడం, చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా బండిపై నుంచి పడడం, చిన్న యాక్సిడెంట్లు కూడా, ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అలాంటి జరగవద్దు. ప్రశాంతంగా ఉండాలి. కుజుడి యొక్క అనుగ్రహం లభించాలి అంటే కనుక పగడాల నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించి ఆ నీళ్ళని తీర్థంగా స్వీకరిస్తే చాలు. శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. శరీరం దృఢత్వాన్ని పొందుతుంది, ఆరోగ్యవంతులం అవుతాం. అలాగే ప్రమాదాల బారి నుండి బయటపడేటువంటి ఆలోచనలు కూడా మనకు కలుగుతాయి. కుజదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఎంతో విశేషమైనటువంటిది ఇది. అలాగే ఆ పగడాలను ఒక మాలగా ధరించి లేదా ఉంగరంలో ధరిస్తే కనుక కుజదోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శివరాత్రి రోజున ఓ చెంబులో కానీ గ్లాసులో కానీ బుధుడి యొక్క రత్నము, పచ్చ రత్నాన్ని నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకిస్తే చాలు. బుద్ధి చంచలత్వాన్ని కోల్పోయి స్థిర బుద్ధిని పొందుతాం. మన పిల్లలు కూడా చెప్పిన మాట వినరు. అప్పుడే ఇది కావాలంటారు, అప్పుడే ఇంకొకటి కావాలంటారు కదా. అలాంటి చంచలత్వం బుద్ధి. అలాగే మన ఇంటి వాళ్ళైనా సరే ఏదైనా కానీ ఆలోచన, అప్పుడే ఈ ఆలోచనలో ఉంటారు, తర్వాత ఇంకొక ఆలోచనలో ఉంటారు కదా. అప్పుడు ఈ మాట అంటారా, తర్వాత ఇంకొక మాట అంటారు. అంటే బుద్ధి అనేది చంచలత్వంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. అలా స్థిరంగా ఉండాలి. ఆ బుధుడి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక పచ్చను నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్లు అభిషేకించినటువంటి నీళ్లు తీర్థంగా స్వీకరిస్తే చాలు. బుధుడి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పచ్చను ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో ధరిస్తే చాలు. బుధగ్రహం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎంతో విశేషమైనటువంటిది. వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే శివరాత్రి రోజున పుష్యరాగాన్ని ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు ఉంచి ఆ పుష్యరాగాన్ని స్వామివారికి అభిషేకించి ఆ నీళ్ళను ఒక పాత్రలో పట్టి చైతంగా మనము స్వీకరించాలి, మన పిల్లలకు కూడా ఇవ్వాలి. ఇస్తే కనుక మంచి విద్యాబుద్ధులు వారికి వస్తాయి. అలాగే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. పిల్లలు చదువుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. ఇతర వ్యాపకాలపై దృష్టి వెళ్ళిపోతుంది. చాలామంది కూడా పిల్లలు మనకి తెలియకుండా ఫోన్లు చూడడం లేదా ఆడుకోవడం చేయడం, మనం చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయి. అలాంటి వారు పుష్యరాగాన్ని నీళ్ళలో వేసి అరగంట సేపు ఉంచి దాంతో అభిషేకించినటువంటి నీళ్లు తీర్థంగా మనం స్వీకరిస్తే చాలు. మన పిల్లలకు కూడా ఇస్తే చాలు. విద్యల ముందంజలో ఉంటారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజున వజ్రాలను నీళ్ళల్లో వేసి ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ వేసి నిండుగా నీళ్ళు పోసి ఆ నీళ్ళతో శివుని అభిషేకించాలి. ఆ నీళ్లు ఒక పాత్రలో పట్టుకొని మనము మన ఇంటిలో బాధ అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే చాలు. శుక్రగ్రహం యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అబ్బాయికి మంచి అమ్మాయి లభిస్తుంది. అమ్మాయికి మంచి అబ్బాయి కూడా లభిస్తాడు. ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉంటారు. అలాగే భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటే కనుక భర్త ఖచ్చితంగా శివరాత్రి రోజున వజ్రాలను నీళ్ళల్లో వేసి ఆ వజ్రాలతో అభిషేకం చేయించి
నీళ్ళతో అభిషేకించి తీర్థంగా బట్టి భార్యకు తాగిస్తే చాలు, భార్య యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆ వజ్రాలను ఒక హారంగా కానీ లేదా ఉంగరానికి పొదిగి వారికి ధరింపచేస్తే కనుక భార్యకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత విశేషమైనటువంటిది ఈ వజ్రం యొక్క నీళ్ళతో అభిషేకం శివరాత్రి రోజున. అలాగే నీలం శనీశ్వరుడిది. ఈ నీలాన్ని నీళ్ళల్లో వేసి అరగంట సేపు అలా ఉంచి ఆ నీళ్ళతో అభిషేకం చేసి, అభిషేకం చేసినటువంటి నీళ్ళను ఒక పాత్రలో పట్టి అది తీర్థంగా స్వీకరిస్తే చాలు, శనీశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఆ నీళ్ళాన్ని ఒక లాకెట్ లాగానే కానీ లేదా ఉంగరంలో కానీ తయారు చేయించి మనం ధరిస్తే కనుక శనిగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు, మన పిల్లలకు కూడా ధరింపజేసిన కూడా వారికి కూడా ఉంటుంది. అలాగే గోమేధికం, రాహుగ్రహం యొక్క గోమేధికం రత్నాన్ని ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట తర్వాత అభిషేకించి ఆ నీళ్లను తీర్థంగా ఒక పాత్రలో పట్టి తీర్థంగా స్వీకరిస్తే చాలు, నేత్రానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ గోమేధికాన్ని ఉంగరంలాగానే కానీ లేదా లాకెట్ లాగా మెడలో ధరింప చేసుకుంటే కనుక శత్రు సమస్యలు తీరుతాయి. అలాగే నేత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా తీరుతాయి. దుష్ట ఆలోచనలన్నీ కూడా దూరం అవుతాయి. ఎంతో విశేషమైనటువంటిది గోమేధిక రక్త అభిషేకం. అలాగే వైఢూర్యం, కేతువు సంబంధించినటువంటి వైఢూర్యం అభిషేకం. ఈ వైఢూర్యాన్ని నీళ్ళల్లో వేసి ఒక గ్లాసులో కానీ చెంబులో కానీ వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకిస్తే చాలు. అభిషేకించినటువంటి ఆ జలాన్ని ఒక పాత్రలో పట్టుకొని మనము మన ఇంటిని పాది అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే చాలు, మంచి జ్ఞానం పెరుగుతుంది మనకు, మన పిల్లలకు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా భయాందోళనకు గురవుతుంటారు. అక్కడ విషయం అంటూ ఏముండదు, భయాందోళనకు గురవుతుంటారు. అలా భయాందోళన గురి కాకుండా ఉండాలంటే కనుక వైఢూర్యాన్ని నీళ్ళలో వేసి అభిషేకం చేసినటువంటి నీళ్లు స్వీకరిస్తే చాలు, మనం పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.